హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ మిల్క్ షేక్స్ అండి. ఇప్పుడు నేను 3 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ని చూపిస్తున్నాను. బయట స్టైల్ లాగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ వన్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. 2 స్పూన్స్ క్యాషూ నట్స్, 2 స్పూన్స్ కిస్మిస్, 5 అంజీరా, 2 స్పూన్స్ పిస్తా, 5 డేట్స్, హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్, 1 కప్ మిల్క్, 2 స్పూన్స్ ఆల్మండ్స్, హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్. డెకరేషన్ మీ చాయిస్ అండి. ముందుగా జార్లోకి నేను చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకోండి. వాటితో పాటు 1 స్పూన్ డేట్ సిరప్ ను కూడా వేసాను. బాదం మిల్క్ ఎసెన్స్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. అండ్ ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లో డేట్ సిరప్, నట్స్, టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోండి. టేస్టీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అండి. వెనిలా మిల్క్ షేక్. హాఫ్ కప్ వెనిలా ఐస్ క్రీమ్, 1 కప్ మిల్క్, 2 drops వెనిలా ఎసెన్స్, 5 డేట్స్, హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్. ముందుగా జార్లోకి ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్న విధంగా 1 by 1 వేసుకోండి. వాటితో పాటు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. మీరు కూలింగ్ ఎక్కువగా లైక్ చేస్తే గనక ఎక్కువ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ వెనిలా మిల్క్ షేక్ లో చాక్లెట్ సిరప్, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోండి. టేస్టీ వెనిలా మిల్క్ షేక్ రెడీ అండి. చాక్లెట్ మిల్క్ షేక్. 1 స్పూన్ కోకో పౌడర్, హాఫ్ కప్ చాక్లెట్ ఐస్ క్రీమ్, 4 చాక్లెట్ బైట్స్, హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్, 1 కప్ మిల్క్. ముందుగా జార్లోకి నేను చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకోండి. వాటితో పాటు 1 స్పూన్ చాక్లెట్ సిరప్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ చాక్లెట్ మిల్క్ షేక్ లో నట్స్, టూటీ ఫ్రూటీ, చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేసుకోండి. టేస్టీ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.